హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తుంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 12th మార్నింగ్ సెషన్ జరిగినటువంటి పేపర్లో రిమైనింగ్ బిట్స్, అలాగే నార్మలైజేషన్లో ఏ సెషన్ వారికి కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాల మీద మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. చూడమ్మా, ఈ ప్రాబ్లం. ఏ మ్యాన్ సీస్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఇన్ ఏ మిర్రర్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ 45.6 మీటర్. ఓకే, ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్ ద మిర్రర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ ఫేసింగ్ అప్వర్డ్స్ అన్నాడు. అలాగే ద మ్యాన్ ఈజ్ 0.5 మీటర్ అవే ఫ్రమ్ ది మిర్రర్ అండ్ హిజ్ హైట్ ఈజ్ 1.5 మీటర్. దెన్ ద టవర్ ఆఫ్ ది హైట్ ఈజ్ అన్నాడు. చూడమ్మా, ఇక్కడ ఇది టవర్ అమ్మ, టవర్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఇది మిర్రర్ అమ్మ. సో ఇక మ్యాన్ అనే అతను ఇక్కడ ఉన్నాడు, సి దగ్గర ఉన్నాడు, అంటే ఈ మిర్రర్కి 0.5 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. అయితే ఇతని హైట్ కూడా 1.5 మీటర్ అని ఇచ్చాడు. మనం ఇక్కడ కన్వీనియంట్ ప్రకారం ఆ విధంగా రాసుకోవడం జరిగింది. సో ఇక ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోవాలి. ఇక ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఈడిసి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. సిమిలర్స్ అయినప్పుడు ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఈడిసి అమ్మ. ట్రయాంగిల్ ఈడిసి టూ ట్రయాంగిల్ సిమిలర్ అయితే ఓకే, అప్పుడు చూడండి, ఏబి బై కరస్పాండింగ్ పార్ట్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి. ఏబి బై ఈడి ఓకే ఈక్వల్ టు ఏబి బై ఈడి ఈక్వల్ టు బీసీ బై డిసి, అంటే బీసీ బై డిసి అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబి అంటే 1.5 బై ఈడి అంటే హెచ్ ఈక్వల్ టు బీసీ వచ్చేసి 0.5. ఇక డిసి మొత్తం వచ్చేసి 45.6 మీటర్స్ కాబట్టి ఈ 45.6లోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 45.1 వస్తుంది. ఓకే, దీని నుంచి హెచ్ ఈక్వల్ టు ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 0.5 వన్స్, 0.5 3s అమ్మ, 1.5. సో హెచ్ ఈక్వల్ టు 45.1 ఇంటూ 3 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేస్తే 135. చూడండి, 3 1s 3, 3 5s 15, 3 4s 12 plus 1 13, 135.3 వస్తుంది. ఇది మ్యాన్ హైట్ కంటే ఉన్న హైట్ అమ్మ, 135.3. ఇక్కడ మ్యాన్ హైట్ 1.5 అని చెప్పి ఇచ్చారు కాబట్టి దాన్ని దీనికి యాడ్ చేయాలి. సో 8 6, సో టోటల్గా 136.8 మీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నార్మలైజేషన్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ సెకండ్ సెషన్లో రాసిన వారికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. అలాగే సెకండ్ సెషన్ పేపరు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ దాదాపు అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. సెకండ్ సెషన్లో ఏ బిట్ కూడా మిస్టేక్ అనేది ఇవ్వలేదు కీలో, కాబట్టి సెకండ్ సెషన్లో కీలో కలిసేటువంటి అవకాశము లేదు. అయితే సెకండ్ సెషన్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావటం, అలాగే ఫస్ట్ సెషన్లో టైం టేకింగ్ బిట్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఫస్ట్ సెషన్ వారికి మార్కులు కలిసేటువంటి ఛాన్స్ ఉంది. అవి ఎన్ని కలుస్తాయి ఏంటి అనేటువంటి విషయాలు డిస్కస్ చేసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే మీకు ఏ బిట్ అనేది మిస్టేక్ చేశారు, మీరు మిస్టేక్ చేసినటువంటి బిట్స్ వాటి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలంటే కంప్లీట్గా ఈ వీడియో చూడండి. ఇఫ్ టూ టాంజెంట్స్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ డ్రాన్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఏ అనేటువంటి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి అలా ఉంది. యాంగిల్ పిఏక్యూ వచ్చేసి ఇది 70 degrees అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఇది వచ్చేసి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇది కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ యాంగిల్ కూడా 90. అప్పుడు ఓ దగ్గర ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడమ్మ, మొత్తం ఇక్కడ ఇదొక క్వాడ్రిలేటరల్ కాబట్టి యాంగిల్ పిఓక్యూ రావాలంటే 360 మైనస్ ఇవన్నీ యాడ్ చేయండి, 70 ప్లస్ 90 ప్లస్ 90. సో 360 మైనస్ ఇవన్నీ ఎంత వస్తుందో చూడమ్మా. 90 90 180, 180 70 250. సో 110 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 110 degrees వస్తుంది అక్కడ.
సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని తీసుకుందాం. ట్రయాంగిల్ ఓపీక్యూ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఓపీక్యూలో ఈ యాంగిల్ 110 అమ్మ. అలాగే ఇవి ఈక్వల్ సైడ్స్ కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. అంటే యాంగిల్ ఓ ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి పిఓక్యూ అమ్మ. చూడమ్మా, యాంగిల్ పిఓక్యూ ప్లస్ ఇక ఈ రెండింటి మొత్తం యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ ఈ మొత్తం వచ్చేసి 180 డిగ్రీస్. ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180. సో ఇది తెలుసు కదా, కనుక్కున్నాం 110. కాబట్టి ఈ 110ని ఈ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మనకు కావాల్సింది వస్తుంది. సో 180 మైనస్ 110 ఎంతమ్మా? 70 డిగ్రీస్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూక్లిడ్ డెఫినేషన్ ఈజ్ ఫాల్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ కానీ చూసినట్లయితే ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంత్, బ్రెత్ అండ్ థిక్నెస్ అన్నాడు. థిక్నెస్ అనేది ఉండదు కాబట్టి ఇదే ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో థిక్నెస్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇదే ఫాల్స్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లైన్స్ PQRS intersect each other at point O, angle POR, angle ROQ 5:7 రేషియోలో ఉన్నాయి. అయితే ఆల్ 4 యాంగిల్స్ అని చెప్పి అడిగారు. సో 5:7 అంటే 5x 7x అవుతాయమ్మా. సో ఇవి 5x 7x. సో ఇవి ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి 5x ప్లస్ 7x ఈక్వల్ టు 180 అంటే 12x వచ్చేసి 180. సో x వచ్చేసి ఏమవుతుంది? 12 1s 12 5s x 15 వస్తుంది. సో 5x అంటే 5 15s ఎంతమ్మా? 75 డిగ్రీస్. 7 15s ఎంత? 105. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది 75 అయితే ఇది 75, ఇది 105 కాబట్టి ఇది కూడా 105. సో 75 105 75 105 ఇది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ 8 times టు యాంగిల్ ఏ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏం చేస్తాం? 90 మైనస్ యాంగిల్ ఏ చేస్తాం. అది యాంగిల్ ఏకి 8 times ఉందంట. అంటే 90 ఈక్వల్ టు 8A. ఈ మైనస్ యాంగిల్ 8 వస్తే ప్లస్ యాంగిల్ ఏ అంటే టోటల్గా 9 యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏ అనేది 10 వస్తుంది. యాంగిల్ ఏ 10 వస్తుంది. ఇప్పుడు యాంగిల్ ఏకి కాంప్లిమెంట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ ఏ కాంప్లిమెంట్ యాంగిల్ 90 మైనస్ 10 అంటే 80 డిగ్రీస్ అవుతుంది. అలాగే యాంగిల్ ఏకి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుందంటే ఈ 10కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంతమ్మా? 170. ఎంతమ్మా? 170. సో వీటి యొక్క డిఫరెన్స్ అడిగారు. కాంప్లిమెంటరీ యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్కి డిఫరెన్స్ అడిగారు. సో సప్లిమెంటరీ యాంగిల్ 170, కాంప్లిమెంటరీ యాంగిల్ 80. సో 170 మైనస్ 80 ఎంత వస్తుందమ్మా? 90 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ రాంబస్ ABCD, AB ఈక్వల్ టు BD, దెన్ యాంగిల్ BAD ఇస్ టు యాంగిల్ ADC అన్నారు. AB అనేది BDకి ఈక్వల్ అన్నారు. అంటే AB వచ్చేసి BDకి ఈక్వల్ అన్నారు. AB ADకి కూడా ఈక్వల్ కదా, అంటే ఇది ఈక్వలేటర్ యాంగిల్ అవుతుంది కదా. అంటే ఇక్కడ 60 ఇక్కడ 60 ఇక్కడ 60. సో ఇక్కడ ఏం అడిగారు చూడండి, యాంగిల్ BAD అంటే ఎంతమ్మా? 60 డిగ్రీస్ ఇస్ టు యాంగిల్ ADC అన్నాడు. ఇది 60 అయితే ఇటు కూడా ఎంత ఉంటుంది? 60. సో యాంగిల్ ADC ఎంత? 120. సో 60:120 1:2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ క్వాడ్రిలేటరల్ విచ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సైక్లిక్, ఈ క్రింది వాటిలో ఆల్వేస్ సైక్లిక్ కానిది ఏది అన్నారు. ప్యారలాగ్రమ్ అనేది ఆల్వేస్ సైక్లిక్ కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ఎ సాలిడ్ విచ్ హ్యాజ్ 40 ఫేసెస్ అండ్ 62 ఎడ్జెస్ ఈజ్ అన్నాడు. సో దీనికి ఫార్ములమ్మా F+V ఈక్వల్ టు E+2 అనేటువంటి ఫార్ములాని మనం వేస్తాం. ఇక్కడ ఫేసెస్ వచ్చేసి 40 ఇచ్చారు, ఇక్కడ ఎడ్జెస్ వచ్చేసి 62 ఇచ్చారు, V అనేది ఇవ్వలేదు. సో V ఈక్వల్ టు 64 మైనస్ 40 అమ్మ 24 వస్తుంది. 24 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మెటల్ క్యూబ్స్ విత్ ఎడ్జెస్ 15 centimeter, 12 centimeter and 9 centimeter respectively are melted together and formed into a cube, then the length of its diagonal అని చెప్పి అన్నాడు. ఇక్కడ V1 వాల్యూమ్గా చూసినట్లయితే ఫస్ట్ క్యూబ్ యొక్క లెంత్ వచ్చేసి 15 centimeter కాబట్టి V1 ఏమైంది? 15 క్యూబ్ అంటే
3375, V2 వచ్చేసి 12 కాబట్టి ఇక్కడ 12 క్యూబ్ అమ్మ, 12 క్యూబ్ వచ్చేసి 1728, V3 వచ్చేసి 9 క్యూబ్ అమ్మ, 9 క్యూబ్ అంటే 729. ఇవన్నీ యాడ్ చేస్తే 5832 వస్తుంది. ఇక్కడ మొత్తం వాల్యూమ్ 5832 వచ్చింది. అంటే ఏ క్యూబ్ వచ్చేసి 5832 అమ్మ. సో దాని నుంచి ఏ వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 5832. ఇక్కడ వీటన్నిటినీ కలిపి ఒక క్యూబ్గా తయారు చేశారన్నాడు కాబట్టి ఆ క్యూబ్ వాల్యూమ్గా రాసుకున్నాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అంటే 18 వస్తుందమ్మా. 18 క్యూబ్ అమ్మ ఇది. సో ఏ అనేది 18. ఇక్కడ ఏం అడిగారు? డయాగోనల్ అడిగారు. డయాగోనల్ ఫార్ములా a√3. సో 18√3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. A cylinder, cone and a hemisphere are of the same base radius and same height. Then ratio of their total surface areas అన్నాడు. ఫస్ట్ సిలిండర్ ఇచ్చారమ్మా. సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr × r + h is to, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏమి ఇచ్చారు? కోన్ ఇచ్చారు. కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా πr × r + l అమ్మ. అలాగే థర్డ్ వచ్చేసి హెమీస్పియర్ ఇచ్చారమ్మా. హెమీస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr². ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే రేడియస్ హైట్కి ఈక్వల్, అంటే హెచ్ ప్లేస్లో r తీసుకోవాలి. ఇక్కడ అన్నిట్లో పై ఉంది, పైని క్యాన్సిల్ చేసేసుకుందాం. 2r × r + r, హెచ్ అనేది r కాబట్టి r × r + ఈ స్లాంట్ హైట్ వచ్చేసి ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇది రేడియస్, స్లాంట్ ఇది వచ్చేసి వర్టికల్ హైట్ అమ్మ. ఇది కూడా ఆరే, హెచ్ = r కాబట్టి. సో l = √r² + r², √2r² అంటే r√2 వస్తుందమ్మా. సో l అంటే ఏంటి? r√2 అనమాట. ఇస్టు 3r². సో ఇప్పుడు చూడండమ్మా, ఈ ఆర్కి ఇక్కడ స్క్వేర్లో ఉన్న ఆర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఏముందో చూడండి, 2 × 2r. ఇక్కడ r కామన్ చేయండి, 1 + √2, r √2 + 1 ఎట్లయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి 3r ఉంటుంది. ఇక్కడ r అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 2 2s 4 ఇస్టు √2 + 1 ఇస్టు 3. 4 ఇస్టు √2 + 1 ఇస్టు 3 ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేడియస్ ఆఫ్ ఎ వీల్ ఈజ్ 22.4 cm. దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ మీటర్స్ బై ద వీల్ ఆఫ్టర్ మేకింగ్ 500 రివాల్యూషన్స్ ఈజ్ అన్నాడు. 1 రివాల్యూషన్ అంటే 2πr అమ్మా. 1 రివాల్యూషన్ అంటే 2πr అంటే 2 × 22/7 r వచ్చేసి ఇక్కడ 22.4 ఇచ్చారు. ఇక్కడ 500 రివాల్యూషన్స్ కాబట్టి 500 రివాల్యూషన్స్ అంటే 500 × 2πr కాబట్టి 500తో మల్టిప్లై చేస్తాం. ఇవి మొత్తం చూడండి, 7 తోటి 7 1s, 7 3s, 7 2s. సో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 70,400 సెంటీమీటర్స్ వస్తుంది. 70,400 సెంటీమీటర్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీటర్స్లో ఉందమ్మా. చూడమ్మా, క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి మీటర్లో అడిగారు కాబట్టి బై 100 వేస్తాం. 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో 704 వస్తుంది. 704 మీటర్స్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 cm ఇన్ క్యూబిక్ సెంటీమీటర్ అని చెప్పి ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి ఫార్ములా స్పియర్ వాల్యూమ్ 4/3 πr³. సో 4/3 × π అంటే 22/7. ఓకే, r³ అంటే 2.1 × 2.1 × 2.1. సో 7 1s, 7 3s అమ్మ, 3 1s, 3 0.1s. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 38.808 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ABC, D, E and F are midpoints of sides of AB, BC and AC. If area of triangle DF, ఈ ట్రయాంగిల్ DF యొక్క ఏరియా ఇచ్చారు 6.25 అని, అయితే ఏరియా ఆఫ్ ట్రెపీజియం ABEF అన్నాడు. చూడండి, ఇలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ABEFలో? 1 2 3 ఉన్నాయి. కాబట్టి 3 × 6.25 అమ్మ. 3 × 6.25 అంటే 18.75 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ ఇట్స్ డయామీటర్ అన్నాడు. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి హెమిస్పియర్కి 2/3 పై ఆర్ క్యూబ్. ఇది దేనికి ఈక్వల్ అంట? వాల్యూమ్ వచ్చేసి వాల్యూము టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు ఈక్వల్ అంట. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 3πr². సో ఇక్కడ పైకి పై క్యాన్సిల్ అవుతుంది, r² క్యూబ్లో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక 2r/3 = 3 ఉంటుంది. సో r = 3 3 9 9/2 9/2 అంటే 4.5. సో r అనేది 4.5. కానీ ఇక్కడ ఏం అడిగారు? డయామీటర్. డయామీటర్ అంటే 2r కదా. సో 2 × 4.5 9 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 ఈక్వల్ సర్కిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఈచ్ సర్కిల్ టచెస్ అదర్ 2. ఒక సర్కిల్ అనేది ఇంకో 2 సర్కిల్స్ టచ్ అవుతా ఉందట. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఇఫ్ ద ఎంటీ రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ద 4 సర్కిల్స్ ఈజ్ 42 స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ స్పేసు ఖాళీ స్థలం వైశాల్యం 42 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చి దెన్ ద టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది 4 సర్కిల్స్. 4 సర్కిల్స్ యొక్క సర్కంఫరెన్స్ అడిగారు. ఓకే, ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr, 4 సర్కిల్స్ యొక్క సర్కంఫరెన్స్ అడిగారు. అంటే ఇక్కడ మనకి రేడియస్ తెలిస్తే ఈజీ అయిపోతుందమ్మా. ఇక్కడ ఏరియా ఆఫ్ యాక్చువల్గా 4 సెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సెక్టార్, ఇక్కడ ఒక సెక్టార్, ఇక్కడ ఒక సెక్టార్, అలాగే ఇక్కడ ఎంటీ ఉంది. ఇక్కడ 4 సెక్టార్స్ ఏరియా అలాగే ఎంటీ ఏరియా ఈక్వల్ టు ఏమైంది? స్క్వేర్ యొక్క ఏరియా ఇది స్క్వేర్ ఏరియా అవుతుంది. స్క్వేర్ ఏరియా అవుతుంది. సో ఇక్కడ ఎంటీ ఏరియా కనుక్కుందాం. ఎంటీ ఏరియా వచ్చేసి స్క్వేర్ ఏరియా. స్క్వేర్ ఏరియా అంటే ఇదొక రేడియస్, ఇదొక రేడియస్, r+r కదమ్మా, 2r² అవుతుంది. ఈ 4 సెక్టార్స్ ఏరియా అటు తీసుకెళ్దాం, మైనస్ అయితే మైనస్ సెక్టర్ ఏరియా. సెక్టర్ ఏరియా వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇది 1/4 ఉంది కాబట్టి ఏమైందంటే 4 × 1/4 πr² అవుతుంది. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో 2r² అంటే 4r² మైనస్ πr² అవుతుంది. సో ఇక్కడ r² కామన్ చేస్తే 4 - π వస్తుంది. r² కామన్ చేస్తే 4 - π వస్తుంది. ఇది ఎంత ఇచ్చారు? 42 అని చెప్పి ఇచ్చారు. ఓకే, ప్రాబ్లంలో ఈ ఎంటీ ఏరియా వచ్చేసి 42 ఇచ్చారు. ఇక్కడ 4 - 20 r² వచ్చేసి 42/4 - 22/7. ఇక్కడ చేద్దాం చూడమ్మా. 4 - 22/7 అంటే 7 4s 28 - 22 అంటే 6/7 వస్తుంది. 6/7 వస్తుంది. సో 6 1s 6 7s, r² అంటే 7 × 7. దాని నుంచి r వచ్చేసి 7 వస్తుంది. r 7 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏమడిగారు? టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది 4 సర్కిల్స్ అని చెప్పి అన్నారు. కాబట్టి ఏమైంది? 4 × 2πr అవుతుంది. ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ 2πr కాబట్టి సో చూడమ్మా, 4 × 2 × 22/7 × r కూడా 7, 7 7 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది మొత్తం మల్టిప్లై చేద్దాం. 4 2s 8, 8 × 22, 8 × 22 వచ్చేసి 176 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ రెగ్యులర్ హెక్సాగాన్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 14.49 సెంటీమీటర్ దెన్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్ ఇన్ సెంటీమీటర్స్ అని చెప్పి అడిగారు. ఇక్కడ సర్కిల్ యొక్క చూడమ్మా, ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ కానీ చూసినట్లయితే పి ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr. పి ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా? 2πr. ఇది వచ్చేసి 2 × 22/7 ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చారు? 14.49. అలాగే పి ఆఫ్ హెక్సాగాన్, పి ఆఫ్ హెక్సాగాన్ వచ్చేసి చూడమ్మా 6 × సైడ్ అవుతుంది. ఇది 6 × 14.49. ఓకే, ఇక్కడ ఏమడిగారు? పి సర్కిల్ మైనస్ పి హెక్సాగాన్ అడిగారు కాబట్టి ఈ రెండిట్లో కామన్గా 14.49 ఉంది. 14.49 కామన్ చేస్తే ఇక్కడ ఏముంది చూడమ్మా, 2 × 22/7 అంటే 44/7 - 6. సో 14.49 × LCM 7, 44 - 7 6s వచ్చేసి 42. సో 14.49 × 44 - 42 అంటే 2/7. సో 7 2s, ఓకే 7 7s. సో 2 × 2.07 అమ్మా 4.14 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్.
Next one, ABCD is a quadrilateral in which AB equal to BC and CD equal to AD. ఇక్కడ AB BC ఈక్వల్ అంట, అలాగే CD AD ఈక్వల్ అంట. ఇది ఒక కైట్ లాగా ఫామ్ అయింది కాబట్టి దీనికి ఎన్ని నంబర్ ఆఫ్ లైన్ సిమెట్రీస్ ఉంటాయని చెప్పి అడిగారు. ఇలా ఒక్కటి మాత్రమే మనం గీయగలం కాబట్టి ఓన్లీ వన్ అమ్మ కైట్కి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్ విత్ దేర్ జీరోస్ అన్నాడు. ఇక్కడ 5x - 15 ఇచ్చారు. 5x - 15 జీరోకి ఈక్వల్ చేస్తే 5x = 15 అంటే x వచ్చేసి 3 వస్తుంది కాబట్టి ఫస్ట్ది వచ్చేసి 4 అమ్మ. 4 అనేది ఫస్ట్ది కలిగింది ఈ 3 కాబట్టి ఆప్షన్ 1 అసలు కాదు. సరిక x² + 2x - 8 కనుక్కుందాం. x² + 2x - 8 = 0. సో సింపుల్గా చేస్తాను చూడమ్మా. ఇందులో నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. 2² + 2 × 2 - 8. 2² అంటే 4, 2 × 2 4, 8 - 8 0 కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటమ్మా 2. సో 2 ఉన్నది ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. ఈ ఆప్షన్ 3 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ కాదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 3x³ - x² + x - 3 ఉంది కదా, ఇందులో x బదులు కానీ మనం 1 తీసుకుంటే ఇది కూడా 0 అయిపోయింది. 1 ఉన్నది ఎక్కడుంది? సెకండ్లో ఉంది. 1 ఉన్నది ఎక్కడ ఉందమ్మా? సెకండ్లో ఉంది. సెకండ్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ అనేది ఉన్నదేంటి? ఇక్కడే కదా ఉంది సెకండ్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కోషియంట్ అండ్ రిమైండర్ వెన్ ఏ పాలినామియల్ 3x² - x³ - 3x + 5 ఈజ్ డివైడెడ్ బై x - 1 - x² అన్నాడు. దీన్ని ఫస్ట్ -x³ రాయండి ప్లస్ 3x² - 3x + 5 అమ్మ. దీన్ని కూడా ఒక ఆర్డర్లో రాద్దాం. -x² + x - 1. సో ఇక్కడ -x³ రావాలంటే xతో మల్టిప్లై చేయాలి. -x² × x అంటే -x³ ప్లస్ x × x అంటే x² -1 × x అంటే -x. సో ప్లస్ అవుతుంది, ఇది మైనస్, ఇది ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 3x² - x² అంటే 2x², -3x + x అంటే -2x + 5. సో ఇప్పుడు 2x² రావాలి కాబట్టి -2తో మల్టిప్లై చేద్దాం. సో -2తో మల్టిప్లై చేస్తే ఏమైంది? -x² × -2 2x² అవుతుంది. ఓకే, ప్లస్ x × -2 -2x, -1 × -2 2 అవుతుంది. సో 5 - 2 3 వస్తుంది. 5 - 2 3 వస్తుంది. సో ఇక్కడ కోషియంట్ వచ్చేసి x - 2, రిమైండర్ ఏమో 3. x - 2 3 అనేది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 840 దెన్ ద స్మాలెస్ట్ నంబర్ అమాంగ్ దెమ్ ఈజ్ అన్నారు. సో 5 ఉన్నాయి. అయితే ఇక్కడ 8 తోటి 8 యొక్క ఫస్ట్ మల్టిపుల్ 8x అనుకుందాం. నెక్స్ట్ది 8 × x + 1, 8 × x + 2, నెక్స్ట్ది వచ్చేసి 8 × x + 3, 4 అయినాయమ్మా. 8 × x + 4 మొత్తం 5 అయినాయి. ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే 840 అనమాట. సో అన్నిట్లోంచి 8 కామన్ చేద్దాం. అన్నిట్లోంచి 8 కామన్ చేస్తే ఏముంటుంది? x + x + 1 + x + 2 + x + 3 + x + 4 = 840. సో ఎన్ని x'లు ఉన్నాయి? 1 2 3 4 5. 5x + 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 = 840/8. 8 1s, 8 0s, 8 5s. సో 5x వచ్చేసి 105 - 10. 5x వచ్చేసి ఎంత వస్తుందమ్మా? 95 వస్తుంది. సో x వచ్చేసి 19 వస్తుంది. x ఎంతమ్మా? 19. కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 8xే కదా. సో 8 × 19. 19 8s వచ్చేసి ఎంతమ్మా? 152. సో 152 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3x - 5y + 8 = 0 అండ్ 1.5x + ky - 11 = 0 రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్ దెన్ k = అన్నాడు. సో ఇక్కడ ఇవి ప్యారలల్ లైన్స్ అయితే a1/a2 = b1/b2 అవుతుందమ్మా. సో a1 ప్లేస్లో 3 ఉంది, a2 ప్లేస్లో 1.5 ఉంది, b1 ప్లేస్లో -5, b2 ప్లేస్లో k ఉంది. సో 1.5 1s, 1.5 2s అమ్మా. సో k = -5/2 అంటే -2.5 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ జీరోస్ ఆఫ్ 3x² - 5x - 2
దెన్ 1/α² ప్లస్ 1/β² ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 1/α² ప్లస్ 1/β² మనం ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2α β/α β² అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై అంటే 5/3 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం 5/3 హోల్ స్క్వేర్. అలాగే ఆల్ఫా బీటా అంటే c/a అంటే మైనస్ 2/3 వస్తుందమ్మా. సో మైనస్ 2/3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ 2 ఇంటూ మైనస్ 2/3 బై మైనస్ 2/3 హోల్ స్క్వేర్. సో 5/3 హోల్ స్క్వేర్ అంటే 25/9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2s 4 4/3 బై 4/9 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం చేద్దామమ్మా. 25 ప్లస్ ఇక్కడ 3 3s కాబట్టి 3 4s 12/9 బై 4/9. ఈ 9 క్యాన్సిల్ అయిపోతే 25 ప్లస్ 12 ఎంతమ్మా 37. 37/4 వస్తుంది. కానీ ఇక్కడ అలా లేదు కదా. 4 9s 36 91/4. 91/4 అనేది ఆప్షన్ 3లో ఉంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాం. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇఫ్ x మైనస్ 1/x 7 అని ఇచ్చారు. x³ మైనస్ 1/x³ కనుక్కోమన్నారు. సో x³ మైనస్ 1/x³ అంటే ఎలా కనుక్కుంటామంటే x³ మైనస్ 1/x³ ఈక్వల్ టు x మైనస్ 1/x హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ x మైనస్ 1/x అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 7 అమ్మా. 7 హోల్ క్యూబ్ అంటే 343, 3 7s 21. ఇవి రెండు యాడ్ చేస్తే 364 వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వన్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 1/x మైనస్ 1/x మైనస్ 2 ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. ఇక్కడ x వాల్యూ 0 కాదు 2 కాదు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీన్ని ఎల్సిఎం చేద్దామా. x ఇంటూ x మైనస్ 2 అవుతుంది ఎల్సిఎం. x మైనస్ 2 1s x మైనస్ 2 మైనస్ x 1s x అమ్మ ఈక్వల్ టు 3. సో ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 2 ఈక్వల్ టు 3x ఇంటూ x మైనస్ 2. సో దీన్ని మల్టిప్లై చేయండి. 3x² మైనస్ 6x అమ్మ. ఒక ఆర్డర్లో రాసేసుకుందాం. 3x² మైనస్ 6x మైనస్ 2 ఇటు వస్తే ప్లస్ 2 ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలంటే x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a వేస్తాం. సో మైనస్ b అంటే మైనస్ 6 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 మైనస్ 4 ఇంటూ a అంటే 3 c అంటే 2 బై 2a అంటే 2 ఇంటూ 3. ఓకే. 6 ప్లస్ ఆర్ మైనస్ 36 మైనస్ 4 2s 8 8 3s 24. సో రూట్ 12 వస్తుంది. ఎంత వస్తుందమ్మా. రూట్ 12 వస్తుంది బై 6. సో ఇక ఇందులోంచి మనం 2 కామన్ చేద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు రూట్ 12ని. 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 అంటే 2√3/6. సో ఇక్కడ 2 కామన్ చేసి క్యాన్సిలేషన్ చేస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ √3/3 అవుతుంది. సో దాన్ని 3 ప్లస్ √3/3గా రాయొచ్చు. 3 మైనస్ √3/3గా రాయొచ్చు. ఇక్కడ 3 మైనస్ √3/3 ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 80th బిట్ అమ్మా. ఇది తెలుగు మీడియం వాళ్ళు ఖచ్చితంగా ఈ బిట్ అనేది లాస్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే తెలుగు మీడియంలో 1 అనేది ఇవ్వలేదు. 1/3, 1/9, 1/27 అని ఇచ్చారు. వాళ్ళు కానీ అలాగే చేస్తే మాత్రం ఆన్సర్ అనేది వాళ్ళకి 9 వస్తుంది. కానీ ఇక్కడ ఆన్సర్ అనేది 10 వస్తుందమ్మా. చూడండి ఇక్కడ ఈ బిట్ని తెలుగు మీడియం వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక మార్కు లాస్ అయిపోతారు. ఓకే. ఇదైతే యాడ్ మార్క్ ఏమి ఉండదు. క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ తెలుగు మీడియంలో మిస్టేక్ ఉంటే ఇంగ్లీష్ మీడియం ప్రకారం ఫాలో అవుతామని మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ t1 ఈక్వల్ టు a ఈక్వల్ టు 1 ఇచ్చారమ్మా. r ఈక్వల్ టు t2/t1 అంటే 1/3/1 అంటే 1/3 వస్తుంది. ఇక్కడ ఎన్నో టర్మ్ వచ్చేసి 1/19,683 అన్నారు. ఎంత టర్మ్ వస్తుందని చెప్పి అనుకుందాం. ఎంత టర్మ్కు ఫార్ములా a ఇంటూ r⁻n-1 అమ్మ. సో 1/19,683. సో ఇక్కడ దీన్ని a అంటే 1, r అంటే 1/3 హోల్ పవర్ n-1. దీన్ని వచ్చేసి 1/3/9గా రాయొచ్చు. అంటే 1/3 హోల్ పవర్ 9 అమ్మ.
సో ఇక్కడ 1 ఇంటూ కాబట్టి ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. సో n మైనస్ 1 ఈక్వల్ టు 9, n ఈక్వల్ టు 9 ప్లస్ 1 10 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు కానీ చూసినట్టయితే వాళ్ళకి 9 వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇఫ్ n ప్లస్ 1 p5 ఇస్ టు np5 ఈక్వల్ టు 3:2 దెన్ n ఈక్వల్ టు అని చెప్పి అన్నారు. n ప్లస్ 1 p5 ఈక్వల్ టు np5 అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, దీన్ని ఎలా రాస్తామంటే n ప్లస్ 1 p5ని n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై ఓకే n ప్లస్ 1 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై np5 అంటే np5ని ఎలా రాయొచ్చమ్మా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 3:2 అంటే 3/2. n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇది n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈక్వల్ టు 3/2. సో ఇప్పుడు చూడమ్మా, n ప్లస్ 1 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేద్దాం. n ప్లస్ 1 బై n మైనస్ 4 కాబట్టి 2 ఇంటూ n ప్లస్ 1 ఈక్వల్ టు 3 ఇంటూ n మైనస్ 4. 2n ప్లస్ 2 ఈక్వల్ టు 3n మైనస్ 12 అమ్మ. సో ఈ n అటు తీసుకెళ్ళండి, 3n మైనస్ 2n, 2 మైనస్ 12 ఇటు వస్తే ప్లస్ 12, n ఈక్వల్ టు 14 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ f maps R to R, G maps R to R are defined by f of x equal to 4x minus 1 and g of x equal to x square plus 2, then G circle f of a plus 1 by 4 అన్నారు. సో f of a plus 1 by 4 కనుక్కుందాం. సో f of x అనేది 4x minus 1 కాబట్టి 4 ఇంటూ a plus 1 by 4 minus 1, 4 క్యాన్సిల్ అయితే a plus 1 minus 1 అంటే ప్లస్ 1 minus 1 క్యాన్సిల్ అయ్యి a వస్తుందమ్మా. సో g of f of a కనుక్కోవాలప్పుడు. సో g of f of a, g of ఏమవుతుందమ్మా, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2 కాబట్టి ఏను అందులో సబ్స్టిట్యూట్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ 43 అని ఇచ్చి బై మిస్టేక్ ఒక అబ్జర్వేషన్ 12కు బదులుగా -12 అని తీసుకున్నారు. అయితే కరెక్ట్ మీన్ ఏంటి అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ 8 అబ్జర్వేషన్స్ మీన్ 43 కాబట్టి సమ్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ అంటే 8 ఇంటూ 43 వేస్తాం. 8 ఇంటూ 43 అంటే 344 అవుతుంది. ఇక్కడ 12కు బదులు -12 తీసుకున్నారు కాబట్టి -12 అంటే -24ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా, 320 వస్తుంది. సో ఇక్కడ 8 అబ్జర్వేషన్స్ సమ్ 320 కాబట్టి మీన్ ఏమైందంటే కరెక్ట్ మీన్ అంటే 320/8 అమ్మ. 8 40s కాబట్టి 40 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద క్లాస్ ఇంటర్వల్స్ ఆర్ 1 to 5, 6 to 10, 11 to 15, 16 to 20 and so on. Then the upper boundary of 11 to 15. 11 to 15 యొక్క అప్పర్ బౌండరీ అంటే ఈ 15కి 16కి అప్పర్ బౌండరీ అన్నారమ్మా. 15కి 16కి యావరేజ్ కనుక్కుంటాం. 15 + 16/2 అంటే 31/2. 31/2 అంటే 15.5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ సేమ్ మీన్, మీడియన్ అండ్ మోడ్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 4 కానీ చూసినట్లయితే ఇక్కడ 4 + 2 6, 6 + 4 10, 10 + 3 13, 13 + 4 17, 17 + 7 24, 24 + 4 28. 28/7 అంటే 4 వస్తుంది. కాబట్టి మీన్ అనేది 4 వస్తుంది. మీన్ 4ఏ. అలాగే ఇక్కడ ఒక ఆర్డర్లో రాస్తే 4 అనేది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది కాబట్టి మీడియన్ 4ఏ. అలాగే మోడ్ అనేది ఎక్కువసార్లు 4 వచ్చింది కాబట్టి 4 అమ్మ. సో అన్నీ సేమ్గా ఉన్నది ఇక ఆప్షన్ 4లోనే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ పార్ట్ విత్ 30% ఆఫ్ ది టోటల్ వాల్యూ విల్ హ్యావ్ ఎన్ యాంగిల్ ఇన్ ద పై చార్ట్ అన్నాడు. 30%కి చూద్దాం. 30% అంటే 30/100. మొత్తం వచ్చేసి యాంగిల్ 360 కాబట్టి 30/100 × 360, 0 0 0 0 క్యాన్సిల్ అయితే 336 వచ్చేసి 108 degrees అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని ఇచ్చారు. ఇన్ ఏ హిస్టోగ్రామ్ ఈచ్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ బార్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఇన్ ద రెస్పెక్టివ్ క్లాస్ ఇంటర్వల్ అన్నారు. ఇక్కడ బార్ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఇది కరెక్టే.
అలాగే హిస్టోగ్రామ్ ఈజ్ ఏ గ్రాఫ్ ఆఫ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఇది కూడా కరెక్టే. ఇఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ ద వాల్యూ అండ్ నాట్ జీరో, కింక్ విల్ బి. చూడండి, ఫస్ట్ది జీరో కాకపోతే కింక్ అంటే ఎట్లా చూపిస్తామమ్మా. ఓకే, ఇది కింక్ అంటే, కాబట్టి ఇది కూడా కరెక్టే. ఏ రైటే, బి రైటే, సి రైటే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ డేటా 6.66 అని ఇచ్చారు. వేరియన్స్ కనుక్కోమన్నారమ్మా. వేరియన్స్ ఇక్కడ సిగ్మా వచ్చే 6.66 అయితే సిగ్మా స్క్వేర్ అంటే 6.66 ఇంటూ 6.66, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 44.3556 వస్తుందమ్మా. సో ఇది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డైస్ ఏ అండ్ బి ఆర్ థ్రోన్ టుగెదర్, ద ప్రాబిలిటీ దట్ ద నంబర్ అప్టైన్డ్ మల్టిపుల్ ఆఫ్ నంబర్ అప్టైన్డ్ డైస్ బి అన్నాడు. చూడమ్మా, ఇక్కడ మొదటి దానికి మల్టిపుల్ అయ్యేవి. ఇప్పుడు ఫస్ట్ 1 తీసుకుంటే 1,1 మల్టిపుల్ అవుతుంది, 1,2 1కి 2 మల్టిపుల్ అవుతుంది, 1,3 1,4 1,5 1,6 ఇవన్నీ ఫస్ట్ నెంబర్కి మల్టిపుల్స్ అవుతాయి కాబట్టి ఇవన్నీ అవుతాయి. 2,1 రాదు, 2,2 వస్తుంది, 2,3 రాదు, 2,4 వస్తుంది, 2,6 2తో పాసిబుల్ అవే. అలాగే 3,1 రాదు, 3,2 రాదు, 3,3 వస్తుంది, 3,4 రాదు, 3,5 రాదు, 3,6 వస్తుంది, ఎందుకంటే 3 మల్టిపుల్ 6 అవుతుంది. అలాగే 4,4, ఓకే 4,6 కూడా రాదమ్మా, 5,5 6,6 ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఇవి మొత్తం కౌంట్ చేసినట్లయితే 14 ఉన్నాయమ్మా. 14 బై డైస్ని 2 టైమ్స్ రోల్ చేశారు కాబట్టి 6 స్క్వేర్. సో 14/36, 2 7s 2 18s, 7/18 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ సర్కిల్ ఈజ్ డ్రాన్ విత్ రేడియస్ 7 cm ఆన్ ఏ రెక్టాంగులర్ పేపర్ ఆఫ్ లెంత్ 30 cm, బ్రెడ్త్ 20 cm. Now an object is thrown on paper, find the probability of object that lands outside of the circle. ఇన్సైడ్ సర్కిల్ కదమ్మా, ఈ అవుట్ సైడ్ సర్కిల్లో ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మన సర్కిల్ ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² అమ్మా, πr². π అంటే 22/7, r వచ్చేసి 7 కాబట్టి 7 × 7, 7 7 క్యాన్సిల్ అయితే 22 7s వచ్చేసి 154 వస్తుందమ్మా. సో 154 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది ఏరియా. అలాగే ఇక రెక్టాంగిల్ ఏరియా కనుక్కుంటే ఎల్బి కదా, సో ఎల్ అంటే 30, బి అంటే 20, 30 20 సమ్మ 600 వస్తుంది. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇందులో కాకుండా మిగతా అంతా అనమాట. కాబట్టి 600 - 154 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మొత్తం కాబట్టి బై 600 వేస్తాం. 600 - 154 అంటే 446 అమ్మ బై 600. సో దీన్ని సింప్లిఫై చేస్తే సెకండ్ టేబుల్ 2 2s 2 2s 2 3s 2 300s 223/300 ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామమ్మా. ఫ్రమ్ ఏ సింగిల్ డెక్ ఆఫ్ షఫుల్డ్ కార్డ్స్ ఆల్ ఆడ్ నంబర్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్. ఆడ్ నంబర్ కార్డ్స్ అని రిమూవ్ చేశారంట. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నారు. మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్లో 4 సూట్స్ ఉంటాయమ్మా. ఈచ్ సూట్లో 3 5 7 9 అనేవి ఆడ్ నంబర్స్. అంటే ఒక్కొక్క సూట్లో 4 ఉంటాయి ఆడ్ నంబర్స్. 4 సూట్స్ కాబట్టి 4 4s ఎన్నమ్మా 16 కార్డ్స్ రిమూవ్ చేయాలి. 52లో 16 రిమూవ్ చేస్తే 36 ఉంటాయి టోటల్, అంటే పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి. అయితే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఫేస్ కార్డ్ అన్నాడు. రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఫేస్ కార్డ్స్ వచ్చేసి 3 ఉంటాయి. రెడ్ ఫేస్ కార్డ్స్ కాబట్టి 2 × 3 6 ఉంటాయి. కాబట్టి 6/36, 6/36 అంటే 1/6, ఇది రైటే. నెక్స్ట్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏస్ కార్డ్ అన్నాడు. ఏస్లు ఎన్ని ఉంటాయి? మొత్తం 4 ఉంటాయి. 4/36 అంటే అది 1/9, ఇది కూడా రైటే. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ కింగ్ అన్నాడు. బ్లాక్ కింగ్స్ 2 ఉంటాయి. ఓకే, మొత్తం ఎన్ని 36, 2 1s 2 18s, 1/18 రావాలి. కానీ ఇక్కడ 1/36 ఉంది కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్ ఇదే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ E1 and E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ దెన్ E1 ఇంటర్సెక్షన్ E2. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయినప్పుడు E1 ఇంటర్సెక్షన్ E2 అనేది పై అవుతుంది, అంటే నల్ సెట్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ 30 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్
2 ఇంటీజర్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ప్రాబిలిటీ దట్ దేర్ సమ్ ఈజ్ ఆడ్ అన్నాడు. ఇక్కడ 30 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్లో 15 వచ్చేసి ఆడ్ ఉంటాయి, 15 వచ్చేసి ఈవెన్ ఉంటాయి. సో ఇక్కడ 2 అవుట్ ఆఫ్ 30 అంటే 2 అవుట్ ఆఫ్ 30ని ఎలా రాస్తాం, 30C2 అని చెప్పి రాస్తాం, 30C2 అని చెప్పి రాస్తాం. ఇదేంటి, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ఈవెంట్ ఆర్డర్ రావడానికి సమ్ ఆఫ్ ఈవెంట్ వచ్చేసి ఏమవుతుందంటే 15C1 అలాగే ఇంటూ 15C1 వస్తుంది. ఇది ఎలా వస్తుంది, సమ్ ఆఫ్ ఈవెంట్ అనేది ఈవెంట్ సమ్ ఈజ్ ఆడ్ అవడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తుందంటే ఇక్కడ ఒకటేమో ఆడ్ రావచ్చు, ఒకటి వచ్చేసి ఈవెన్ రావచ్చు. ఓకే, 1 ఆడ్ ఉంటుంది, 1 ఈవెన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడే వాటి సమ్ అనేది ఆడ్ అవుతుంది. కాబట్టి 15C1 ఇంటూ మొత్తం 15 ఉన్నాయి ఆడ్, సో 15C1. 15 ఈవెన్ ఉన్నాయి కాబట్టి 15C1. సో 15C1 ఇంటూ 15C1 ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ప్రాబిలిటీ ఏమైందంటే 15C1 అంటే 15, 15C1 అంటే 15 బై 30C2 అంటే 30 ఇంటూ 29/2 అంటే 2 1s 2 15s 15 ఇంటూ 29. 15 క్యాన్సిల్ అయితే 15/29 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ A ఈక్వల్ టు A sin theta ప్లస్ B cos theta, 0, B ఈక్వల్ టు 0, A cos theta మైనస్ B sin theta, AB 5 యూనిట్స్ అన్నాడు. అయితే A² ప్లస్ B² అన్నాడు. ఇక్కడ AB వచ్చేసి 5 యూనిట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ AB అంటే డిస్టెన్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x2 0 మైనస్ A sin theta ప్లస్ B cos theta హోల్ స్క్వేర్ అంటే A sin theta ప్లస్ B cos theta హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే A cos theta మైనస్ B sin theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 అమ్మ. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ చేసామంటే బోత్ సైడ్స్. ముందు ఇక్కడ ఏమైందంటే దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. A² sin square theta ప్లస్ B² cos square theta ప్లస్ 2AB sin theta ఇంటూ cos theta. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. A² cos square theta ప్లస్ B² sin square theta మైనస్ 2AB sin theta ఇంటూ cos theta. ఓకే, ఈక్వల్ టు స్క్వేర్ చేసాం కాబట్టి 5 కాస్త 25 అది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇందులోంచి A² కామన్ చేస్తే A² ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఇందులోంచి B² కామన్ చేస్తే B² ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 25. అంటే A² ప్లస్ B² అనేది 25 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ A less than 0 అండ్ B greater than 0 దెన్ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ట్రూ కానిది ఏది అన్నాడు. A less than 0 అంటే A నెగిటివ్, B greater than 0 అంటే B పాజిటివ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ వన్లో A అనేది నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమైంది పాజిటివ్, ఇక్కడ ఇది పాజిటివ్, ప్లస్ ప్లస్ అనేది Q1ఏగా, ఇది ట్రూ స్టేట్మెంటే. ఇక్కడికి వద్దాం. A నెగిటివ్ కాబట్టి మైనస్, B వచ్చేసి పాజిటివ్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ అనేది Q3 కదా, ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. అలాగే మైనస్ A కామా మైనస్ ఏ అంటే రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్లు కాబట్టి ఇది Q1, ఇది కూడా రైటే. ఇది చూద్దాం. మైనస్ B అన్నాడు. మైనస్ B అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ B అనేది ఏంటిది పాజిటివ్ కదా, మైనస్ కామా ప్లస్ అనేది Q2లో ఉండాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు Q3 అని ఇచ్చారు. సో ఆప్షన్ 4 అనేది ట్రూ కానిది, సో నాట్ ట్రూ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏరియా ఆఫ్ రాంబస్ హూజ్ వర్టిసెస్ ఆర్ -4, 3, 2, 9, 8, 3 అండ్ 2, -3 అన్నాడు. రాంబస్లో వర్టిసెస్ ఇచ్చారు. ఏరియా ఫార్ములా ఏంటంటే రాంబస్ ఏరియా హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. ఇందులో డయాగనల్ కావాలంటే ఫస్ట్ది థర్డ్ది. ఓకే, ఫస్ట్ది థర్డ్ది కనుక్కుందాం. అది ఒక డయాగనల్ అవుతుంది. D1 డిస్టెన్స్ చూడమ్మా ఏమైంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, 8 + 4 హోల్ స్క్వేర్ అంటే 12 హోల్ స్క్వేర్, అలాగే 3 - 3 హోల్ స్క్వేర్ 0 అంటే √12 హోల్ స్క్వేర్ కాబట్టి 12 వస్తుంది. అలాగే D2 కనుక్కుందాం. సో D2 అంటే ఇవి ఈ రెండింటిని డిస్టెన్స్ కనుక్కోవాలి. 2 - 2 హోల్ స్క్వేర్ 0 స్క్వేర్, -3 - 9 అంటే -12 హోల్ స్క్వేర్, ఇది కూడా 12 వస్తుంది. ఓకే, 12 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఇంటూ 12 ఇంటూ 12, 2 1s 2 6s, 6 12s వచ్చేసి 72 అనేది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామమ్మా. ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్
intercepted between the coordinate axis is divided by the point 1, 3 in the ratio 3:4. Then the product of the intercepts made by this line on the axis is అని చెప్పి అడిగాడు. అంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్స్ అంటే ఇక్కడ దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటే ఎక్స్ అక్షాన్ని ఖండించే బిందువు ఏ, అలాగే వై అక్షాన్ని ఖండించే బిందువు బి, అంటే ఏబి కనుక్కోమన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ డివైడెడ్ బై ద పాయింట్ 1, 3 ఇన్ ద రేషియో 3:4 అన్నాడు. ఇప్పుడు ఎక్స్ అక్షాన్ని ఖండించే బిందువు అంటే అది ఏ, 0 ఉంటుంది. వై అక్షాన్ని ఖండించే బిందువు అంటే 0, బి ఉంటుంది. ఈ రెండింటిని కలిపే లైన్ని 3:4 రేషియోలో విభజించే బిందువు వచ్చేసి 1, 3 అని చెప్పి ఇచ్చారు. ఇదమ్మా. అయితే ఏ ఇంటూ బి కనుక్కోవాలి. సో ఇది x1 y1, ఇది x2 y2. సో మనకి ఇంటర్నల్గా డివైడ్ చేసేటువంటి ఫార్ములా తెలుసు. ఏంటంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ m వచ్చేసి 3, n 4 అమ్మ. సో 3 ఇంటూ x2 అంటే 0 ప్లస్ n అంటే 4 ఇంటూ x1 అంటే a బై 3 ప్లస్ 4 కామా my2 m అంటే 3 కదా, 3b ప్లస్ 4 ఇంటూ 0 బై 3 ప్లస్ 4 ఈక్వల్ టు 1, 3. సో ఇందులో 3 ఇంటూ 0 0, 4a బై 7 ఈక్వల్ టు 1. సో దాని నుంచి a ఈక్వల్ టు 7/4 వస్తుంది. దీని నుంచి 3b బై 7 ఈక్వల్ టు 3. సో 3 క్యాన్సిల్ అయితే b అనేది 7 వస్తుంది. ఇక్కడ ab కనుక్కోమన్నారు. అంటే 7/4 ఇంటూ 7 49/4 వస్తుంది. ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 2 sides ఆఫ్ ఏ ట్రయాంగులర్ 40 మీటర్ అండ్ 24 మీటర్. ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 96 మీటర్. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏ వచ్చేసి 40 ఇచ్చారు, బి వచ్చేసి 24 ఇచ్చారు. పెరిమీటర్ 96 కాబట్టి థర్డ్ సైడ్ రావాలంటే 96 మైనస్ 40 ప్లస్ 24. సో 96 మైనస్ 64, 96 మైనస్ 64 అంటే 32 వస్తుంది. సో ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే పెరిమీటర్లో హాఫ్ అంటే 96/2 అంటే 48 వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, ఏరియానే కదా కనుక్కోమంది. ఏరియా ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడే కనుక్కున్నాం 48 ఇంటూ 48 మైనస్ 40 8 వస్తుంది. ఎస్ మైనస్ బి 48 మైనస్ 24 వస్తుంది. అలాగే ఎస్ మైనస్ సి 48 మైనస్ 32 16 వస్తుంది. సో ఇక్కడ 48ని ఎలా రాస్తాం చూడమ్మా, 24 ఇంటూ లేదా 2 ఇంటూ 24 ఓకేనా. ఇక్కడ 8 ఉంది. అలాగే 24 ఇంటూ 16. సో ఇక్కడ 2 8s ఎంతమ్మా 16. ఇక్కడ 2 24s ఉన్నాయి, ఒక 24 రాయండి. 2 ఇంటూ 8 16. ఇక్కడ 2 16s ఉన్నాయి, ఒక 16 రాయండి. 16 ఇంటూ 24, 16 ఇంటూ 24 అంటే 16 4 64, 16 2 32 ప్లస్ 6 38, 384 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ 5x మైనస్ 2y ఈక్వల్ టు ఏ అమ్మ. అయితే ఇక్కడ ఏరియా వచ్చే 6 ఇచ్చి వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పి అన్నారు. కోఆర్డినేట్ యాక్సిస్ ఏరియాకి ఫార్ములా హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏబి. సో ఇక్కడ దీన్ని అలా రాసేసుకుందాం. 5x బై ఏ మైనస్ 2y బై ఏ ఈక్వల్ టు ఏ బై ఏ. సో x బై ఏ బై 5 ప్లస్ y బై మైనస్ ఏ బై 2 ఈక్వల్ టు 1 అమ్మ. సో ఇక్కడ ఇది ఏ అనమాట, ఇది బి అనమాట. సో ఇది వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా 6 అని చెప్పి ఇచ్చారు. ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ ఏ ప్లేస్లో ఏ బై 5 ఉంది, బి ప్లేస్లో మైనస్ ఏ బై 2 ఉంది. ఓకే, ఈక్వల్ టు 6. సో ఇది మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్లో నుంచి రిమూవ్ చేద్దాం. ఏ స్క్వేర్ బై 2 5s 10 10 2s వచ్చేసి 20 ఈక్వల్ టు 6 అమ్మ. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 120 వస్తుందమ్మా. ఏ స్క్వేర్ వచ్చేసి 120. సో ఏ స్క్వేర్ 120 అంటే 120ని ఎలా రాయొచ్చు 4 ఇంటూ 30. ఓకేనా. ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ఇంటూ 30 అంటే 2√30 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నాడమ్మా.
దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. 9x² - 36x = 0 చేసి దీన్ని డెరివేట్ చేయండి. డెరివేట్ చేస్తే ఇది 18x - 36 = 0. సో 18x = 36, x = 36/18 అంటే 2 వచ్చింది. సెంటర్లో ఫస్ట్ పాయింట్ వచ్చింది 2 అని. అలాగే సెకండ్ వాటిని కూడా డెరివేట్ చేయండి. 16y² + 32y = 0. దీన్ని డెరివేట్ చేస్తే 32y + 32yని డెరివేట్ చేస్తే 32 = 0. సో 32y = -32, y = -32/32 అంటే -1. అంటే సెంటర్ ఏమొచ్చిందమ్మా 2, -1 వస్తుంది. ఇది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ రిప్రజెంటెడ్ బై x² + y² - 2x - 8y - 8 = 0 r అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ 2g ప్లేస్లో -2 ఉంది, అంటే g అనేది -1. అలాగే 2f ప్లేస్లో -8 ఉంది, అంటే f అనేది -4. అంటే సెంటర్ ఏమొస్తుందమ్మా -g, -f కాబట్టి 1, 4 వస్తుంది. ఇక్కడ 1, 4తో ఆప్షన్ 2 ఉంది, ఆప్షన్ 4 కూడా ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు r కూడా కనుక్కుందాం. r అంటే √g² + f² - c. సో √g² అంటే 1² అంటే 1, f² 4² అంటే 16, -8. c అనేది ఇక్కడ -8. సో 1 + 16 17 ఇది ప్లస్ అయింది. 17 + 8 అంటే 25. √25 5. సో 5 ఇక్కడ ఉంది చూడమ్మా. సో 1, 4 అనేది సెంటర్, 5 అనేది రేడియస్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. యాంగిల్స్ బిట్వీన్ ద లైన్స్ 2x + y + 6 = 0 అండ్ y - 3x = 4 అని చెప్పి ఇచ్చాడు. వీటి మధ్య యాంగిల్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు దీని యొక్క స్లోప్ కానీ కనుక్కుంటే -x గుణకము / y గుణకం అంటే m1 వచ్చేసి -2 వస్తుంది. దీనికి స్లోప్ కనుక్కుంటే -x గుణకము / y గుణకము అంటే 3/m2 వచ్చేసి -3 అంటే 3/1 అంటే 3 వస్తుంది. m1 ఏమో -2, m2 ఏమో 3. అయితే ఇక్కడ యాంగిల్ కనుక్కోమన్నారు. tan θకి ఫార్ములా ఏంటంటే (m1 - m2/1 + m1 m2). ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 ఎంతమో -2 -m3 3/1 + -2 × -3. సో -5/1 - 6 అంటే -5. సో టోటల్గా 1. tan θ 1 ఎప్పుడు అవుతుంది? θ π/4 అయినప్పుడు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. A chord of circle of radius 2√3 cm is making an angle 60 degree at the center, then the length of the chord in centimeters అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది కార్డ్ అమ్మ. ఈ కార్డ్ అనేది సెంటర్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది? 60 degrees చేస్తుందంట. అయితే ఇక్కడ రేడియస్ ఇచ్చారు. ఇది రేడియస్సే, ఇది రేడియస్సే. 2√3 ఇది 2√3 ఇది 2√3. ఇది 60 అంటే ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్ ఎంతో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. 60 అంటే ఈ రెండింటి సమ్ ఎంత? 120. 120/2 ఇది 60 అయింది, ఇది 60. అంటే ఇది ఏమైందమ్మా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయింది. ఇది 2√3 కాబట్టి ఇది కూడా 2√3నే. సో కార్డ్ లెంత్ కూడా 2√3నే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామమ్మా. ఏ అనేది 2i - j + k ఇచ్చారు. బిఏ వచ్చేసి 3i + 4j - k ఇచ్చారు. అయితే ఏ క్రాస్ బి కనుక్కోమన్నారు. అప్పుడు i, j, k అని చెప్పి రాసుకుంటాం. ఏలో 2 -1 1 ఉన్నాయి. ఇక్కడ బిలో వచ్చేసి 3, j కోఎఫిషియంట్ 4, k కోఎఫిషియంట్ -1. సో చూడమ్మా దీన్ని ఎలా కనుక్కుంటామంటే i × -1 × 1 1 -4 × 1 -4 -j ఈ రెండు అమ్మా 2 × -1 -2 -3 × 1 -3 ప్లస్ k × 2 × 4 8 - ప్లస్ 3 1s 3. సో -3i -5 × -1 ప్లస్ 5j అలాగే 11k -3i + 5j + 11k. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇఫ్ ద వెక్టార్స్ λi - 3j + 5k అండ్ 2λi - λj - k ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. అయితే లాంబ్డా ఏమవుతుంది అని చెప్పి ఇచ్చాడమ్మా. ఇక్కడ పర్పెండిక్యులర్ అయినప్పుడు ఏ డాట్ బి = 0 అవుతుందమ్మా. అయితే ఏ డాట్ బిని మనం ఎలా రాస్తాం?
det A ఇంటూ det B కాస్ థీటా ఈక్వల్ టు 0 అని చెప్పి రాస్తాం. ఇక్కడ పర్పెండిక్యులర్ కాబట్టి థీటా 90 అమ్మ. సో det A ఇంటూ det B కాస్ 90 ఈక్వల్ టు 0. A డాట్ B కనుక్కోవాలి. అంటే లాంబ్డా ఇంటూ 2 లాంబ్డా స్క్వేర్ అవుతుంది. -3 ఇంటూ -3 ఇంటూ - అంటే +3 లాంబ్డా అవుతుంది. అలాగే +5 ఇంటూ -1 -5 కాస్ 91 ఈక్వల్ టు 0. సో 2 లాంబ్డా స్క్వేర్ +3 లాంబ్డా -5 ఈక్వల్ టు 0 అమ్మ. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే 2 లాంబ్డా స్క్వేర్ ఇది ఫ్యాక్టర్స్గా రాయాలంటే 5 లాంబ్డా -2 లాంబ్డా -5 ఈక్వల్ టు 0 రాస్తాం. ఇక్కడ లాంబ్డా కామన్ చేస్తే 2 లాంబ్డా +5 -1 కామన్ చేస్తే 2 లాంబ్డా +5. సో 2 లాంబ్డా +5 ఇంటూ లాంబ్డా -1 ఈక్వల్ టు 0. దీని నుంచేమో -5/2 వస్తుంది, దీని నుంచేమో 1 వస్తుంది. సో -5/2 1 ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏ i-2j దట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 7 అన్నాడు. అయితే 7 యూనిట్స్ అని చెప్పి దానికి డైరెక్షన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా. దీన్ని చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి యూనిట్ వెక్టర్ కనుక్కుందాం. యూనిట్ వెక్టర్ కనుక అనుకున్నట్లయితే ఏమైంది, det A వచ్చేసి √1² + -2 హోల్ స్క్వేర్ అమ్మ. అంటే 1 + 4 అంటే √5 వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, i/√5 -2/√5j అని చెప్పి రాస్తాం. కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 7 అన్నాడు కాబట్టి 7 యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. అంటే 7 తోటి మల్టిప్లై చేయాలి. అంటే 7/√5i -14/√5j వస్తుంది. సో ఇది ఎక్కడ ఉందో చూడమ్మా, ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇందులో మిస్ అయిన బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయమ్మా. అవి ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది, గమనించగలరు. ఇక నెక్స్ట్ వన్ చూడండి, లిమిట్ x → 3 x³ - 3x² x² - 5x + 6 ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం x² కామన్ చేసినట్లయితే లిమిట్ x → 3 x² కామన్ చేస్తే x - 3 వస్తుంది. x² - 5x + 6ని x - 3 ఇంటూ x - 2గా రాస్తాం. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² 3 - 2 అంటే 9/1 వస్తుంది. అంటే 9/1 అంటే 9. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x → 0 e⁴7x - 1/x అమ్మ. ఇక్కడ మనం x బదులు 0 తీసుకుంటే 0/0 వస్తుంది కాబట్టి LH రూల్ అప్లై చేస్తాం. అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి డెరివేషన్ చేస్తాం. డెరివేషన్ చేస్తే e⁴7x ఇంటూ 7xకి డెరివేషన్ చేస్తే 7 అవుతుంది. -1కి 0 వస్తుందమ్మా. ఇక్కడ లిమిట్ అలాగే ఉంచేసుకోండి. xకి డెరివేషన్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. e⁴7 ఇంటూ 0 ఇంటూ 7 -0 అంటే వాల్యూ లేదు కాబట్టి తీసేయండి. సో e⁴0 అంటే 1 1 ఇంటూ 7/1 అంటే 7 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనం ఈ బిట్స్ కానీ కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ సెషన్లో ఈ మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి బిట్స్ కూడా ఆల్మోస్ట్ సెకండ్ సెషన్లో ఉన్న బిట్స్కి కొద్దిగా ఈక్వల్గా అంతే టైం వచ్చింది. కాబట్టి స్లైట్ బిట్ డిఫరెన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ నార్మలైజేషన్లో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు, కానీ మార్నింగ్ సెషన్ వాళ్ళకైతే ఖచ్చితంగా 2 లేదా 3 మార్కులు ఖచ్చితంగా కలుస్తాయి అని చెప్పి క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.